నేటి పునీతులు పునీత యోహాను మరియు పునీత చిన్నప్ప గారు. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించెను. దైవ సమక్షమున ఒడంబడిక చేసుకొనెను. బుధవారం, జూన్ 26, 2024. మొదటి పట్టణం రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయం 8 నుండి 13 మరియు 23వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ప్రధాన యాజకుడైన హిల్కీయా యావే దేవలమున ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొంటినని శాస్త్రి అయిన షాఫానుతో చెప్పెను. షాఫాను అతని యొద్ద నుండి గ్రంథమునందుకొని చదివెను. అతడు రాజునొద్దకు వెళ్లి, యాజకులు దేవలములోని సొమ్మును లెక్కించి మరమ్మతు చేయించు అధికారులకు ముట్టజెప్పిరి. ఇదిగో, నాకు ఈ గ్రంథమును యాజకుడైన హిల్కీయా ఇచ్చెను అని ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి రాజునెదుట ఆ గ్రంథమును బిగ్గరగా చదివెను. ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచున్నప్పుడు అందులో గల మాటలు వినినప్పుడు రాజు పశ్చాత్తాపముతో బట్టలు చించుకొనెను. యోషీయారాజు ప్రధాన యాజకుడగు హిల్కీయాను, షాఫాను కుమారుడగు అహీకామును, మీకాయా కుమారుడగు అక్బోరును, శాస్త్రి అయిన షాఫానును, రాజపరిచారకుడైన అసాయాను పిలిపించి, మీరు వెళ్లి నా తరపునను యూదా ప్రజల తరపునను ప్రభువును సంప్రదింపుడు. ఈ గ్రంథభావమేమో తెలిసికొనిరండు. మన పూర్వులు ఈ గ్రంథమునందలి బోధల ప్రకారము జీవింపలేదు గనుక ప్రభువు మన మీద మిక్కిలి కోపించెను అని చెప్పెను. రాజు యెరూషలేము నుండియు యూదా నుండియు పెద్దలను పిలిపించెను. అతడు యెరూషలేము పౌరులతో యూదీయులతో యావే మందిరమునకు వెళ్ళెను. యాజకులు, ప్రవక్తలు, పెద్దలు, పిన్నలందరును కలిగియే వెళ్ళిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించెను. యోషీయా స్తంభమునొద్ద నిలుచుండి ప్రభువు సన్నిధిని ఒడంబడిక చేసుకొనెను. అతడు ప్రభువునకు విధేయుడనైయుందుననియు, ప్రభువు ఆజ్ఞలను పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను ఆ గ్రంథమున నిర్దేశించిన విధులన్నిటిని అనుసరింతుననియు ప్రమాణము చేసెను. ప్రజలందరూ ఆ నిబంధనమునకు సమ్మతించిరి. ఇది ప్రభువు వాక్కు.